నమస్తే మావయ్య. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఏం రివ్యూ పోతున్నామండి? కల్కి నార్త్ ఇండియా కక్ష మీడియా కూటమై సూపర్ స్టార్లతో, బాలీవుడ్ సూపర్ స్టార్లతో ప్రభాస్ని తొక్కాలని చూస్తున్నారు. వాళ్ళు తొక్కాలనుకుంటే మన సౌత్ ఇండియాలో మన తెలుగు వాళ్ళు బయట పూలు అమ్ముకోకుండా 2.5 out of 5 ఇస్తారు. ఇవన్నీ పక్కన పెడితే మన రివ్యూకి వద్దాం. అసలు ఆ మహాభారత సీన్లు అయితే ఎంత అద్భుతంగా తీశారంటే థియేటర్లో చాలా వరకు గూస్ బంప్స్ వచ్చాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ 10 out of 10, అది ఎపిక్. అశ్వత్థమ్మ క్యారెక్టర్ అసలు ఫైట్లు అయితే ఎక్స్ట్రాడినరీ. మీరు హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేసి అంత బీవత్సలు ఉన్నాయి. ఇంకా చాలు. కానీ అదే ఫైట్లు మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అమితాబ్ బచ్చన్ లేని ఫైట్ సీన్లు కొంచెం ఎందుకో అంత స్ట్రెంగ్త్ అంత పెట్టలేదేమో అనిపించింది. అంటే సలార్లో మనం చూసిన ఫైట్ ఎంత ఎపిక్గా, ఎంత స్ట్రాంగ్ ఉంది. ఒక గుద్దితే ఏదో టెంకాయ పగిలిపోయినంత స్ట్రాంగ్గా మనకి ఇంపాక్ట్ ఉంది. పగిలిందా? ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఏదో పైపులతో లాగినట్టు, రోపులతో లాగినట్టు అనిపించింది. అప్పటికి ఆ వరల్డ్ అయితే బాగా ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి. అంటే చాలామంది అన్నారు మన బక్క డైరెక్టర్ నాగ్ అశ్విన్ రెడ్డి, అంటే ప్రభాస్ సార్ అన్నట్టుగా మా బక్క డైరెక్టర్ ఏంటి సార్ మీరు అక్కడిక్కడి నుంచి లేపాడు. డ్యూన్, స్టార్ వార్స్, అది కాకుండా మ్యాండలోరియన్, ఇంకా మన బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ 2 అనే గేమ్ కూడా ఉంది. అలాగే మరి యూనిట్స్ అది అంటారు కరెన్సీకి, అది కూడా గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ అలాంటి మూవీస్ నుంచి లేపారని. కానీ ఫ్యూచర్లో పోస్ట్ అపోకలిప్టిక్ టైంలో ఇలాగే ఉంటుంది. అంటే ఒక లేపడానికి ఐడియల్ని, ఇన్స్పిరేషన్ కానీ అడాప్షన్ కానీ, వీటి మూడింటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో అదేంటో మీరు గమనించండి. సో అది కాకుండా మ్యాడ్ మ్యాక్స్ అని కూడా అన్నారు, ఆ బుజ్జి వెహికల్. నాకైతే అదే కాకుండా హాఫ్ లైఫ్ 2 అని ఒక గేమ్ ఉంటుంది, అందులో రోబో డాగ్ ఉంటుంది. నాకు దాంతో కంపేర్ చేసి అనిపించింది మ్యాడ్ మ్యాక్స్ కంటే ఎక్కువగా. ప్రిపేర్ అయ్యి వచ్చాను. అండ్ బంబుల్ బీ ట్రాన్స్ఫార్మర్స్ అది కూడా అనిపించింది. బట్ ఇవన్నీ ఐడియాస్, అది మనం ఒకటి నచ్చిందంటే మనం అడాప్ట్ చేసుకుంటాం. అది కాపీ అనొచ్చు, అడాప్షన్ అనొచ్చు, ఇన్స్పిరేషన్ అనొచ్చు. ఈ మూడిట్లో ఒక డిఫరెన్స్ ఉంది, అది మీరు ఏంటో తెలుసుకోండి. సో అశ్వత్థమ్మ క్యారెక్టర్తో ఇరగదీశారు, అసలు దానికి ఇంకా తిరుగు లేదు. అమితాబ్ బచ్చన్ హీ డెలివర్డ్ హిస్ బెస్ట్ అనొచ్చు. దీపికా పడుకొనే తన ప్రెగ్నెన్సీ క్యారెక్టర్ మాత్రం చాలా న్యాచురల్గా, అది గ్రాఫిక్స్ ఏంటో తెలియదు, తను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ రియల్ లైఫ్లో. సో అది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అది చూడడానికి కూడా చాలా రియల్గా, సెన్సిటివ్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే యానిమల్ మూవీలో ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ ఉంటుంది, అందులో పంజాబీ మ్యూజిక్ వస్తుంది. అదే పంజాబీ మ్యూజిక్ టైప్లో ఇక్కడ కాపీ కొట్టారు ఇంట్రో ఫైట్కి అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ అటువంటి అది కూడా ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి, కాపీ అని ఎందుకు అనాలి, అడాప్షన్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అన్ని ఐడియాస్ కొంచెం మిక్స్ చేసి చేయడం కూడా అంత ఈజీ కాదు. అది బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక మహాభారతం ఏన్షియంట్ మైథలాజికల్ స్టోరీని ఒక ఫ్యూచరిస్టిక్ దాంట్లో బాగా బ్లెండ్ చేసి బాగా సింక్రనైజ్ చేశారు. మనిషి మారలేడు. కమల్ హాసన్ సీన్ అయితే దుమ్ము దులిపేశాయి. ఒకటి మైనస్ ఏమైందంటే విజయ్ దేవరకొండని అర్జునుడిగా పెట్టడం, దాని బదులు దుల్కర్ సల్మాన్ని అర్జునుడిగా పెట్టుంటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. మరి మీకే అనిపించింది లేదా? అంటే నేననే కాదు, థియేటర్లో అర్జున్ రెడ్డి అర్జునుడు ఒకటి కాదు, అర్జునుడు ఒక ఎపిక్ మహాభారత క్యారెక్టర్. విజయ్ దేవరకొండ రాగానే అందరు నవ్వారు. ఇది నేననే మాట కాదు, మీరు ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. దేవరకొండ గారిని అర్జున్గా పెట్టారు. ఆయన వేరే వ్యక్తిని పెడితే బాగుంటుండే, కనీసం డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరు నవ్వారు. అది నవ్వే క్యారెక్టర్ కాదు. అర్జునుడు అంటే పెద్ద వీరుడు, మహాభారతంలో కురుక్షేత్రంలో మొనగాని వీరుడు.
ఆయన రాగానే నవ్విర్రు. అందు గురించి ఆ నవ్వే పని డైరెక్టర్ కొంచెం ఏమైనా మిస్ అయింది అనేది నేను చాలా మంది అంటున్నారు. నేను అసలు చూస్తే ఆ లోపల నుంచి ఆ ఫీల్ రావాలి, అది రాలేదు. ఎందుకంటే సినిమాలు అంత ఆడకపోనందువల్ల సినిమాలు సరిగ్గా ఆడలేదు, ఒక నెగిటివ్ ఇది వచ్చింది. సో దానివల్ల కూడా మనకి ఆ ఇంపాక్ట్ కలగదు. ఒక దుల్కర్ సల్మాన్ని పెట్టుంటే చాలా సటిల్గా నీట్గా ఉండేది. కొన్ని స్పాయిలర్స్ అండి. మనకి రామ్ గోపాల్ వర్మ వస్తాడు, అక్కడ కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. అలాగే రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్ వస్తారు. సో ఇలాంటి సీన్ల వల్ల సినిమా చాలా స్మూత్గా వెళ్ళిపోయింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక ఫైర్ సీన్ ఉంటుంది, అది ఎంత ఇరగదీశారంటే అసలు మీరు అది చూడాలి. ఇంక నేను చెప్పేది కాదు, జస్ట్ అది మెన్షన్ చేస్తున్నా, కొన్ని ఎపిక్ మూమెంట్స్. అన్నిటికీ మించి లార్డ్ కృష్ణ క్యారెక్టర్ అయితే నాకు అసలు అద్భుతంగా అనిపించింది. అది మైండ్ బ్లాక్ అయింది. అసలు అది చూస్తే అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తారు ఆ మూమెంట్స్. అదొకటి, అశ్వత్థమ అదొకటి, మీరు కళ్ళు ఆర్పరు, అంత బాగున్నాయి ఆ సీన్స్. కొన్ని సీన్లు నాకు నచ్చలేదు. స్టార్ వార్స్లో స్టార్ ట్రూపర్స్ ఉంటారు, ఇలా వైట్ హెల్మెట్, వైట్ ఆర్మర్ వేసుకొని గన్స్తో, ప్లాస్టిక్ గన్స్లో ఉంటాయి. ఇక్కడ మరీ థర్మాకోల్ లాగా అనిపించింది నాకు అదొకటి ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఆ లైట్స్ కూడా, లేజర్ లైట్స్ కూడా రెడ్, బ్లూ, చాలా ఏదో నాంపల్లి ఎగ్జిబిషన్లో లైట్స్ లాగా అనిపించాయి. అది కూడా బెటర్గా చేయొచ్చు అని. చాలా పాజిటివ్స్ ఉన్నాయి, చాలా ప్రోస్ ఉన్నాయి. నాకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కూడా చెప్తున్నాను. ఇప్పుడు అశ్వత్థమ్మ హాలీవుడ్ని మించింది, ఈ లైట్లు నాకు నచ్చలేదు. సో ఉన్నట్టు చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్పాలి కాబట్టి. అండ్ ఇంకో విషయం, దిశా పటాని ఎందుకు వస్తుందో తెలీదు, కానీ వచ్చింది, పెట్టారు. ప్రాబబ్లీ ఆ వరల్డ్ అంతా చూపించడానికి, మేబీ అబద్ధం, నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవ్. కొంత ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ కొన్ని సీన్స్ చూపించాల్సిన పరిస్థితి, అందుకని పెట్టినట్టున్నారు. ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.3/5. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఈ చిన్న మిస్టేక్స్, కొన్ని కాపీ అనిపించడం వల్ల అండ్ అంతంత ఫ్యూచరిస్టిక్ అది పెట్టినందుకు మనకు అలా అనిపించుండొచ్చు. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను దా.